ఎన్నో రహస్యాలను తనలో దాచుకుని ఉంటుంది. అడవులు, కొండలు, లోయలు, మనిషి అడుగులు కూడా పడని ఎన్నో ప్రాంతాలు ఈ ప్రపంచంలో ఇప్పటికున్నాయి. మనిషి ప్రపంచం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నా ప్రకృతిలోని కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికీ కాలంకి దూరంగా హలో, ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుతున్నారా? దాచుకుని ఏంటి టైం చూసావా? ఇంకా రెడీ కాలేదా? లేదురా. ఈరోజు మనం ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేసాంగా. మామ, ఒక్కసారి ఆలోచించు. ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసే మామ. ఎందుకు? మామ, మనం వెళ్ళాల్సిన ప్లేస్ గురించి చాలా ఎంక్వైరీ చేసినాం మామ. అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం అని చాలామంది చెప్పారు మామ. ఎవరు చెప్పారా? అక్కడ లోకల్ వాళ్ళు. అంత భయపడుతున్నావు అంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. అరే, జోక్ చేయట్లేదురా. అక్కడ ఏదో వెళ్తుంటే బ్యాడ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అర్థం చేసుకో. ఒక్కటే అడుగుతున్నా, వస్తున్నావా లేదా? నేను రావడం లేదురా, నువ్వు కూడా వెళ్ళొద్దు. ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసి ప్లీజ్. బాయ్. ఈ పిల్ల ఏం చేస్తుందో? Sweetheart is calling. Please pick up the call. హలో. ఇంకా నిద్రలోనే ఉన్నావా? అయ్యో కాదు బాబు, ఇప్పుడే స్నానం చేసి వచ్చా. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే ఇంకా బెడ్ కూడా దిగలేదని అర్థమైంది. ఫాస్ట్గా రెడీ అవ్వు, 10 నిమిషాల్లో బయలుదేరుతున్నా. 5 minutesలో రెడీ అయిపోతా. లవ్ యూ. లవ్ యూ టూ. Sweetheart is హలో. హలో, ఏం చేస్తున్నావు మేడం? నేను రెడీ అయిపోయా. ఇప్పుడే రూమ్కి లాక్ చేసి వస్తున్నా. అద్దం ముందర సోకులు పడింది చాలు. మనం వెళ్ళేది పెళ్ళికి కాదు, ట్రిప్కి. త్వరగా రా. అసలే నైట్ ట్రిప్. నన్ను నువ్వు చూసి మూడ్ రావాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. చీ, సిగ్గులేదు. త్వరగా రా. అది నీ కాడే వదిలేసా. సరే సరే, లేట్ అవుతుంది. డైలాగ్స్ ఆపి ఫాస్ట్గా రా. వస్తున్నానే. ఏంటి కార్ మొత్తం చాలా దుమ్ము దుమ్ముగా ఉంది. కొంచెం వాటర్ సర్వీస్ అన్నా చేపియచ్చు కదా. టైం లేదు మేడం, ట్రిప్ నుంచి వచ్చాక చేద్దాం. సరే. వసంత్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. నాకు నిన్న రాత్రే తెలుసు. హా? నాకు చెప్పలేదే. చెప్తే వాని ఏదో ఒకటి చేసి నువ్వు బలవంతంగా తీసుకొని వస్తావు. అదే లాస్ట్ మూమెంట్లో గొడవ ఎందుకని వదిలేస్తావు. వాడు ఎందుకు అంత భయపడుతున్నా అర్థం కావడం లేదు. అంత డేంజర్ ప్లేస్ అది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని అనుకుంటున్నారు. నాకు తెలిసిన వరకు చాలా సంవత్సరాల క్రితం అమ్మాయిని రేప్ చేసి చంపేశారంట. ఆ అమ్మాయి అక్కడ చాలా మంది కనపడుతూ తిరుగుతుంది అని అనుకుంటున్నారు. మరి నాతో వస్తున్నావని నీకు భయం లేదా? నువ్వున్నావు కదా, నాకెందుకు ఇంకా భయమే లేదు. వసంత్ రాడని తెలిసేనా? ఇందాక నుంచి నా ముందు 3 అది ఇది అని పెద్ద బిల్డప్ కొడుతున్నావు. నేనెప్పుడన్నా? ఇప్పుడే కదా అన్నావు. పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు. ఇంకొకసారి అలా చేసి చెయ్యి విరిచేస్తా. అదే చూద్దాంలే. అవును, నువ్వు కాల్ చేసినప్పుడు అప్పుడే నిద్ర లేచాను, అప్పుడే రెడీ అవుతున్నా. నీకెలా తెలిసింది? ఇన్ని ఇయర్స్ మన రిలేషన్లో నీ గురించి ఆ మాత్రం తెలుసుకోలేను. చూడు, ఇంత పీస్ఫుల్ ప్లేస్ని హర్రర్ ప్లేసెస్గా మార్చేశారు కదా. జనాలకు మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్, వెళ్ళడానికి ఏదో కథలు ఉండాలి. నిజమే. నమ్మిన వాళ్ళకి భయంకరమైన ప్లేస్, నమ్మని వాళ్ళకి పీస్ఫుల్ ప్లేస్. ఓయ్, నిన్ను నన్ను చూస్తాను నింగి.
అరుపులే లేని అరణ్యం మధ్యలో మనం నీకేమనిపించడం లేదా? చెప్పు. ఏంటా సౌండ్? ఫారెస్ట్ కదా, ఇలాంటివి మామూలే. అవునా? బయట చాలా డిస్టర్బెన్స్గా ఉంది, టెంట్లోకి వెళ్దాం పదా. పదా. ఏంటి సౌండ్స్? వికీ, వికీ లే, వికీ, విక్కీ, ఏవో సౌండ్స్ వస్తున్నాయి. అడవిలో కామనేలే, పడుకో. ఏంటి అసలు? లైట్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్స్ అన్నీ? ఎవరు మీరు? ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు వచ్చారు? నేను నా ఫ్రెండ్ ట్రిప్కి వచ్చాం. అడుగుతుంటే కొడతారేంటి? ఎందుకు కొడుతున్నావు? విక్కీ, విక్కీ, విక్కీ! ఎవరు మీరు? ఎవరు మీరు? నన్నేం చేయకండి ప్లీజ్. విక్కీ, జాగ్రత్త. విక్కీ, విక్కీ! విక్కీ లే, విక్కీ, విక్కీ లే, విక్కీ. ఏమైంది? ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోదాం పదా. లే విక్కీ, లే. ఇంత హడావిడిగా రావాల్సిన అవసరం ఏముంది? వేయి బ్యాగు.
ఏంటి అలా చూస్తున్నావు? ఎవరు మీరు? మేమిద్దరం ఫ్రెండ్స్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ట్రిప్కి వచ్చాం. ఇది మంచి ప్లేస్ కాదు, వీలైనంత తొందరగా వెళ్ళిపోండి. సరే.